హాయ్ నేను సతీష్. ఇప్పటికే 2 వారాల్లో ఒకరు కామనర్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళు అవుట్ అయిపోతే, ఒకరేమో సెలబ్రిటీ కేటగిరీ నుంచి అవుట్ అయిపోతే, మరి మూడో వారం బిగ్ బాస్ అయితే మరి కామనర్ని సెలబ్రిటీని మిక్స్ చేసి మిక్సీలో వేసేసి చాలా 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 వెరైటీ నామినేషన్లు అయితే ఈ సీజన్లో ఇప్పుడు పెట్టాడు. నాకు తెలిసి గతంలో కూడా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి నామినేషన్లు అయితే పెట్టాల. ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ మామూలుగా కాదు, హౌస్ మేట్స్కి 3 చెరువు నీళ్ళు తాగించేశాడు. ఇంకా సూపర్ నామినేషన్లు. ఈ నామినేషన్లో గొడవలు ఎటు ఉంటాయి, అరుపులు ఎటు ఉంటాయి, ఆ ఆర్గ్యుమెంట్స్ ఎటు ఉంటాయి. నువ్వు శుద్ధపోసవ అంటే కాదు, నువ్వు శుద్ధపోసవని వేలెత్తి చూపించుకుంటూ తమ తప్పులు తాము ఎరగకుండా ఎదుటి వాళ్ళ మీద ఎటు పాయింట్ అవుట్ చేసుకుంటూ రచ్చరంబోలో ఉంటుంది కనుక ఈ గొడవలు, పంచాయతీలు, అరుపులు, కేకల కంటే ట్విస్ట్లే ఎక్కువగా ఉండబోతున్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉన్నాయి. వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టేసేయండి. అట్టగా మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కూడా చాలా లైవ్ అప్డేట్స్. నిన్నటి వరకు ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ కూడా దెబ్బకి అసలు ఎలా ట్యూనింగ్ అయిపోయిందంటే ఆ స్పెషల్ వీడియోస్ ఒక 2 అనలైజ్ చేసి పెడతా ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్లో. అవి కూడా మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోకి ప్రతి వీడియోకి మీరు లైక్ కొట్టేసేయండి. మీది మొత్తం మీరు లైక్స్ కొట్టడం వల్లే ఎక్కువ మందికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వీడియోస్ నేను మరింత ఉత్సాహంతో చేసేదానికి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. మన ఆడియన్స్, మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఈగర్లో వెయిటింగ్ చేస్తూ ఉంటారు మన అప్డేట్స్ కోసం అని చెప్పి నాకు మరింత ఉత్సాహంతో టక కుమ్మి పడేద్దాం. ఇక మొదలెడదామా? ఇక నామినేషన్స్ అయితే ఎట్లా ఉందంటే, ఇక నైట్ ప్రోమో కూడా చూశారు కదా. టెనెంట్స్ అంతా కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి తగిన కారణాలు చూపించి 5గురిని అయితే నామినేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ టెనెంట్స్, ఓనర్స్ కన్ఫ్యూజ్ అయిపోకండి, ఇప్పుడు మారిపోయింది కాబట్టి. సో కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళంతా కారణాలు చెప్పి 5గురిని నామినేట్ చెప్పాలన్నారు. అలాగే వాళ్ళ ఫోటోలను ఆ వెనకన కనిపిస్తున్న ఆ మ్యాగ్నెటిక్ బోర్డు మీద అతికించాలి అని బిగ్ బాస్ చెబుతున్నాడు కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నట్టు నాకు అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే, ఇక్కడ నామినేట్ చేయమన్న 5గురిలో 4 ఓనర్లు. మీకు ఆ ప్రోమోలో ఫోటో చూడగానే డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ ఫోటోలు ఏంటి సంథింగ్ ఏదో ఒక కేటగిరీ, ఒక 5 ఓనర్స్ లేదంటే టెనెంట్స్ కాకుండా మిక్సింగ్లో ఉన్నాయని ఒక ఫీలింగ్ అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు గమనిస్తే అంటే భరణి టీం వాళ్ళు ఉండాలి, ఒకరు ఈ టెనెంట్స్ నుంచే ఒకరు ఉండాలి అని బిగ్ బాస్ రూల్ పెట్టాడు. 5గురిలో 4 ఓనర్లు అంటే భరణి టీం, భరణి ఎమ్మెల్యేల వాళ్ళ టీంకి సంబంధించిన 4 ఉండాలి. ఈ టెనెంట్స్ నుంచి ఆ టెనెంట్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకరిని నామినేట్ చేయాలని ఇలాగ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే, ఒక రూల్ అయితే పెట్టాడు బిగ్ బాస్. ఇక దీంతో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో ఓనర్లను నామినేట్ చేయడంలో ఎటు వీళ్ళకి పెద్దగా ఇబ్బంది అంటూ ఉండదు కదా. ఈ 2 వారాలు లొల్లంతా ఫైటింగ్ అంతా వాళ్ళనే వీళ్ళు నామినేట్ చేయడం, వీళ్ళని వాళ్ళే నామినేట్ చేయకుండా వాళ్ళ పాయింట్లు వెతుక్కుంటారు. పెద్దగా పంచాయతీ లేదు, జరగకపోవచ్చు పెద్దగా. అక్కడ మళ్ళీ ఏంటంటే 1-to-1 వైబ్ ఉండేవాళ్ళు, 1-to-1 ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళని బట్టి ఇప్పుడు రీతి చౌదరి ఉంది, ప్రియాకి, శ్రీజాకి, దోస్త్ మేర దోస్త్, డిమాన్ పవన్కి, కళ్యాణ్కి, 4గురికి ఆవిడ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు అలాగనే ఆవిడ అంత బ్లెండర్స్ జరిగిన తర్వాత కూడా ఇంకా సపోర్ట్ చేసేస్తామంటే కుదరదు. అరే ఆడియన్స్ అన్నీ చూస్తారని వీళ్ళకి ఇప్పటికీ మ్యాటర్ అర్థమైపోయింది కాబట్టి, సో ఖచ్చితంగా ఆవిడ విషయంలో సన్నాయి నొక్కులు నొక్కకపోయినా నిన్నటి వరకు టాస్కులు ఎలాగైనా గెలిపించాలి, ఆవిడ ఇంకొకరిని గెలిపిస్తున్నా సరే చూసి చూడనట్టు కామ్గా సైలెంట్గా ఉండిపోయినట్టు ఇప్పుడు ఇక్కడ నడవదు. బట్ ఇంకొకరి విషయంలో ఒకరేమో మాస్క్ మీద సంచలనం అనొచ్చు, లేకపోతే ఇంకా ప్రియా ఏమో ఇంకా ఎంఎన్ఎల్ అనొచ్చు. ఇక్కడ అభిప్రాయ భేదాలు అయితే వస్తాయి. ఇట్లా డిస్కషన్ అయితే జరిగి బట్ గొడవలు అయితే పడ్డారు. పెద్దగానే జరిగింది, పెద్దగా ఇష్యూ అయితే అయింది. సో బట్ అంతా వీళ్ళు ఏంటంటే ఒకరిని నామినేట్ చేసే విషయంలో మాత్రం ఆ భిన్నాభిప్రాయాలు వచ్చినా సరే వీళ్ళలో ఒకరిని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పెద్ద రచ్చ అయింది. అంటే ఇప్పుడు మనకి ప్రోమోలో కూడా కనిపిస్తుంది కదా, ఆ దమ్ము శ్రీజ ఆ ప్రోమోలో కూడా పోక్ చేస్తూ, ఈ పోకింగ్ మెంటాలిటీ ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి ఉన్నా సరే బిస్కెట్ అస్సోం, వాళ్ళకు వచ్చేంత నెగిటివిటీ ఎవరికీ రాదు. నువ్వు పాయింట్ చెప్పమ్మా, లాజిక్ చెప్పమ్మా, డబ్బా రేకులు రాని అని ఆయన చెబుతూ ఉన్నా సరే తుత్తు అని అంత హింట్ ఇచ్చినా సరే మళ్ళీ పోక్ చేసే మెంటాలిటీ అంటే టాస్క్లు ఆడేటప్పుడు కావచ్చు, నామినేషన్లో వేసేటప్పుడు కావచ్చు. నామినేషన్లో అప్పుడు నువ్వు పాయింట్ అవుట్ చేయొచ్చు కదా, ఇది వ్యాలిడ్ పాయింట్, కంపేర్ చేసుకుంటే ఇతనితో పోల్చుకుంటే ఇది పెద్దది, ఇది చిన్నది, అట్లా చెప్పాలి తప్ప ఈ రెచ్చగొడుతూ అరుస్తున్నది చూసారా హరీష్ మీద. సో టెనెంట్స్లో అతడనే ఏకాభిప్రాయంతో నామినేట్ చేయాలని మిగతా ఆవిడికి ఈ పవను, అట్టగే ప్రియ, పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ మొత్తం ఫిక్స్ అయిపోయినట్లు వీళ్ళైతే అతనైతే బుక్ చేసి ఫిక్స్ చేసినట్టుగా అర్థమైతే ఉంది. రీజన్ కూడా ఏం చెబుతా ఉన్నారు, గత వారం తీసుకొచ్చారు. ఇక్కడ గత వారం వీకెండ్లో వేసిన వీడియోలో ఆ 3 ఆడవాళ్ళతో నేను ఫైట్ చేశాను అన్నట్టు హరీష్ చేసిన ఆ కామెంట్ విషయంలోనే ఆడవాళ్ళని చిన్న చూపు చూసినట్లు మాకు అర్థమైంది. సో మేము ఆ విషయంలో హర్ట్ అయ్యాం. గత వారమే కాదు, ఈ వారమే చేస్తాం, ఏ వారమైనా చేస్తాం, ఎందుకంటే మేము ఎటు దోస్తు మేర దోస్తు, మాకున్న వైబు, మాకున్న ఫ్రెండ్షిప్ మీకు లేదు, ఇవి ఇంటర్నల్గా ఉన్నా సరే బయటికి ఇవే చెప్పుకుంటూ వస్తారు ఇక్కడ. సో దమ్ము శ్రీజ నామినేట్ చేసింది. దీంతో ఇంకా ఉంది మిగతా 3 కూడా ఐఎం టీమే కనుక ప్రియ, డిమాను, కళ్యాణ్ వీళ్ళంతా కలిపి మొత్తానికి వాళ్ళంతా కలిపి హరీష్నే నామినేట్ చేయాలని ఏకాభిప్రాయానికి రావడంతో ఇక్కడే మాస్క్ మ్యాన్తో గొడవ పడతా ఉన్నాడు.
సో ఎవరు ఫ్లవర్ అయిపోతారో ఎవరు ఫైర్ అయిపోతారో తెలిసిపోద్ది కదా అంటూ సవాల్ చేస్తున్న విషయం మనకి ఇక్కడ ప్రోమోలో చూశారు కదా. సో ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడేసుకుందాం. ఓకే, సరే, ఇంకా మెసేజ్ ఎంతవరకు వీళ్ళకి సంబంధించి ఎవరు ఉంటారు ఏంటని కూడా ఒక మెసేజ్ అయితే పెట్టేసాను. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే మనకు ప్రోమోలోనే క్లియర్గా కనిపిస్తుంది ఏంటి, సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా షైని, రీతు చౌదరి అండ్ మాస్క్ మ్యాన్ ఈ టెనెంట్స్ గ్రూప్ నామినేట్ చేసింది. సెలబ్రిటీస్లో వాళ్ళ నలుగురిని అయితే సెలెక్ట్ చేసింది. వాళ్ళ ఫోటోలు అందుకే మ్యాగ్నెటిక్ బోర్డుపై పెట్టారు. ఇక్కడ మీరు ఒక క్లియర్ పాయింట్ గమనించారా? అదేంటంటే గత వారం భరణిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈసారి మాత్రం ఆయన జోలికి కాదు కదా, అతని వైపు కన్నెత్తి చూసేదాన్ని కూడా నామినేట్ చేసేదాన్ని కూడా సాహసమే చేయలేదు. భరణినే కాదు, ఎమ్మెన్యేల్ని అట్టాగే తనూజ్ అని కూడా వీళ్ళెవరూ టార్గెట్ చేయకపోవడం, నామినేట్ చేయకపోవడం, సోదిలో కూడా ప్రస్తావన లేకుండా బోర్డు మీద ఫోటోలు కూడా లేకుండా అయిపోయాయంటే వీళ్ళకి అర్థమైంది ఓహో ఎందుకు ఏంటి. అలాగే వెళ్తా వెళ్తా మనీష్ మర్యాద తెలివైనడు, వేగంగా అబ్జర్వేషన్ చేస్తాడు, కాస్త క్యాలిక్యులేషన్స్గా ఉంటాడు, మనకు ఫీడ్బ్యాక్ వీళ్ళకి అగ్ని పరీక్ష నుంచి ఉంది కదా, ఆయన వెళ్తా వెళ్తా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి వీళ్ళ గురించి చెప్పాడు, ఈ భరణి గురించి. ఆయన గురించి అసలు టాప్లో 1లో పెడతారంటే వాళ్ళందరూ ఫ్యూజులు ఎగిరిపోయింది, షాక్ అయిపోయారు. ఇదేంటి మనీష్ మర్యాద బాటం 3 అనేటప్పుడు బాటంలో 1, 2, 3 కాకుండా బాటంలో పెట్టేస్తాడు అనుకుంటే అతను ఎక్కడ టాప్ 1లో పెట్టాడు, అద్భుతంగా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సో ఏదో తేడా కొట్టినట్టు లేక ఒక భయం అయితే స్టార్ట్ అయ్యి సో మొత్తానికి ఆయన జోలికి పోలేదని అర్థమవుతా ఉంది. ఏమైనా ఆ మనీష్ మర్యాద ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏమైనా ఈ టెనెంట్స్ మీద పనిచేసిందా అనేది చూడాలి. మనం ఎపిసోడ్ చూసాక ఆయన విషయంలో తీవ్రంగా కృషి చేశారా, అసలు ఆ అబ్బాయి ఆయన అసలు మన నామినేషన్ లిస్టులోనే లేడు అని పక్కన పెట్టారు ఏంటి. మొత్తానికి ఎమ్మెన్యేలు కానీ తనుజ కానీ వీళ్ళు ఎవరి విషయంలో లేరు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి హింట్ అక్కడ నాగార్జున గారి ద్వారా వచ్చింది, ఆ బోర్డు మీద ఎరుపు రంగు పడిందంత వీళ్ళకే. అక్కడ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా వేసుకోవచ్చు, ఎరుపు రంగు ఏడ ఉంటే ఆడే ఉంటా నంటివి, ఆ పాట కూడా వేసుకోవచ్చు. వీళ్ళకి ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు రంగు అంతా వీళ్ళకే పడింది కనుక. సో మొత్తానికి అట్లాగే మరొక ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత ఆ బోర్డుని తీసుకొచ్చి బయటకు ఉన్న వానర్స్కు బిగ్ బాస్ చూపిస్తాడంటే ఇప్పుడు వీళ్ళు నామినేట్ చేసిన నలుగురిలో ఇద్దరినే స్వైప్ చేయమని చెబుతాడు బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేస్తే. దీంతో మళ్ళీ ఏంటి సంజన అండ్ సుమన్ శెట్టిని వీళ్ళు స్వైప్ చేసి తీసేస్తారంట. అంటే కామనర్స్ చేసిన నామినేషన్లలో ముగ్గురు అంటే మాస్క్ మ్యాన్, ఫ్లోరా, రీతు చౌదరి నామినేట్ అయ్యారు. నాకు తెలిసి ఇక్కడ రీతు చౌదరిని ఎందుకు వదిలేస్తారో మీకు అందరికీ తెలిసిందే కదా, ఆమె అయితే నామినేషన్కి అర్హురాలే. తమ్ముడు పేకటే మామూలుగా అయితే మన ప్రయత్నాలన్నీ చేశారు ఆవిడని గెలిపించుకోవాలని. అక్కడ బాల్స్ విసురుకునే టాస్క్లో బయట నుంచి శ్రీజ అరుపులతో ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఆవిడకు హింట్ ఇవ్వడం, ఆవిడేమో ఒక వార చూపు ఒక దొంగ చూపు ఇట్లా చూసి ముందు సుమన్ శెట్టి అవుట్ అయిపోయిన పక్కన పెట్టేసి ఈ రౌండ్కి అతడే అవుట్ అని చెప్పి తర్వాత ఈ రౌండ్ మళ్ళీ కౌంట్ చేస్తానని చెప్పి ఏం పేరు పిల్ల రీతు చౌదరి తక్కువగా ఉన్నాయని తెలుసుకుని గమనించి ఓహో మన దోస్తుని ఎట్టా చేస్తాం మళ్ళీ మాట మార్చేసింది, ఫ్లిప్ కొట్టేసింది. సో అడ్డంగా దొరికే అన్ని రకాలుగా చూసుకున్నా సరే మళ్ళీ అప్పుడంటే కాపాడి ఇప్పుడు కూడా ఇంత లొల్లి ఎంత పంచాయతీ అంత రచ్చరంబోలో జరిగిన తర్వాత కూడా ఇంకా చేస్తే ఇంకా వాళ్ళకి ఏమైనా ఉందా తెలుసు కదా, ఆ మాత్రం తెలియని కదా. సో ఆవిడనే ఉంచేశారు. సో మొత్తానికి ఇంక కూడా ఏంటి ఇదే టైంలో మళ్ళీ వానర్స్ కూడా ఇలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చి ముగ్గురు టెనెంట్స్ ఒక వానర్ను నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడంట. సో ఇదొక ట్విస్ట్. దీంతో ఏంటి టెనెంట్స్ ఉన్నదే 5గురిలో వీరిలో డీమన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు, ఇంకా 4 ఉంటారు. వాళ్ళలో ఆల్రెడీ మాస్క్ మ్యాన్ హరీష్ను వాళ్ళ టీమే నామినేట్ చేసేసింది కాబట్టి ఇక మిగిలింది 3. సో ఆ 3 ఎవరు, ప్రియా, కళ్యాణ్, శ్రీజ. వీళ్ళను వానర్స్ టీం అయితే నామినేట్ చేస్తుంది. సో మొత్తానికి ఈ 2 టీంలు నామినేట్ చేసిన తర్వాత ఫైనల్గా నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అనేది నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే కామనర్స్ నుంచి కళ్యాణ్, ప్రియా, హరీష్, అట్టగే సెలబ్రిటీస్ నుంచి రీతు చౌదరి, ఫ్లోరా షైని, రామురాజులు, మొత్తం ఈ 6 ఈ వారం నామినేట్ అయ్యారు. అయితే మీకు ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ వారం నామినేషన్లలో ఉన్న వాళ్ళలో ఈ ఫ్లోరా షైని ఓటింగ్లో బాగా వీక్, గత 2 వారాల నుంచి కూడా చూస్తాను. బట్ ఇక్కడ ఓటింగ్లో జరగబోతున్న ట్విస్టులు ఎట్లా ఉంటున్నాయంటే మిగతా వాళ్ళ మీద కామనర్స్ కావచ్చు వీళ్ళు నామినేషన్లకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఉండే వ్యతిరేకత ఈ ఫ్లోరా షైనికి బంపర్ ఆఫర్ అయిపోతుంది. నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి. ఆవిడ కలిసి వచ్చేస్తుంది, ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఆవిడకి. ఇప్పుడు లోపల ఉన్న భరణి, తనుజ, ఎమ్మెన్యేల్ వీళ్ళ అభిమానులు ఖచ్చితంగా ఫ్లోరాకి సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అలా చేస్తే ఈ వీక్ కూడా ఫ్లోరా షైని సేఫ్. అప్పుడేంటి మిగతా మాస్క్ మ్యాను అట్టగే కళ్యాణ్, రీతు చౌదరి అండ్ ప్రియాలోంచి ఒకరు వెళ్ళిపోవలసింది. ఈ వారం బ్యాగ్ తట్టబట్ట సర్దుకోవాల్సిందే. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, దమ్ము శ్రీజాని కూడా వానర్స్ నామినేట్ చేశారు కదా, మరి ఆమె ఈ వీక్ ఎందుకు నామినేషన్లోకి రాలేదంటే కెప్టెన్ డీమన్ పవన్కి బిగ్ బాస్ అయితే ఒక పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయమంటే దమ్ము శ్రీజాని సేవ్ చేశాడు.
మరి రీజన్స్ ఏం చెప్పాడో ఏంటో కానీ ఆమెనైతే ఆ రకంగా బయటపడేశారు. సో ఫైనల్గా ఏంటంటే కళ్యాణ్, ప్రియా, హరీష్, ఫ్లోరా, రీతు చౌదరి, రాము రాథోడ్ ఈ ఆరుగురు చెప్పే కదా, ఈ ఆరుగురిలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో ఒక కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో మీకేమనిపించిందో ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ స్టడీస్ రెండు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నోటిఫికేషన్స్ రాకపోయినా న్యూస్ బౌల్ అని లేదా జర్నలిస్ట్ సతీష్ అని ఒకసారి మీరు సెర్చ్ కొడితే మీకు వీడియోస్ అయితే పుషప్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ నుంచి. అట్టగా డిస్క్రిప్షన్లో ఉండే ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ కూడా ఫాలో కండి.